హాయ్ అండి. కింద సెల్లర్‌లో వినాయకుడిని ప్రతిష్ఠ చేశాం కదా! ఆ వినాయకుడికి అయితే ఇంక సంవత్సరం అయింది కాబట్టి హోమం ఉంది. ఇంకా పంచామృతాలతో, ఇంకా ఫ్రూట్ జ్యూస్‌తో అభిషేకం ఉందని చెప్పాను కదా! అది ఈ రోజే అనమాట. ఇంక పొద్దున్నే 5 అయ్యింది. ఇప్పుడు పొద్దున్న 5 అయింది. మేమొచ్చి ఇంక హోమం దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకో హోమం అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా అభిషేకం అయిన తర్వాత హోమం స్టార్ట్ చేస్తారు. పొద్దున్నే లేచి స్నానం చేసేసి, ఇల్లు మాపేసేసి, ఇంట్లో దీపం పెట్టేసి, ప్రసాదం రెడీ చేసుకొని, హోమానికి కావాల్సిన సామాన్లు, ఇంకా అభిషేకానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాము. 5 అయ్యింది. హోమం చేసే ముందు, అభిషేకం చేసే ముందు ఇంక ఇక్కడ అంతా కట్టేసి ఇటుకలతో కట్టేసి ప్రతిష్ట ఏదో చేస్తారనమాట. నాకు అర్థం కాలేదు. ఇంకా ఏంటంటే పంతులు చెప్తుంటే వింటున్నాను కానీ అంత అర్థం చేసుకోలేదనమాట. ఇంకా అక్కడ అయితే చూశారు కదా, వినాయకుడి దగ్గర అయితే ఫస్ట్ అయితే దీపాలు వెలిగించేసి వినాయకుడికి అయితే చిన్నగా పూజ అయితే చేశారు. అంటే నార్మల్గా పూజ చేశారు. తర్వాత పెద్ద పూజ ఉందనమాట. ఇంక ఇక్కడైతే హోమం చేసే ముందు ఇలా చేస్తారంట. ఏదో అంటే ఉంటుంది కదా మనకి కలశం పెట్టేటట్టు. ఇప్పుడు అలానే అమ్మవారికి ఇంకా అమ్మవారికి ఎలా మనం పూజ చేసుకుంటామో అలానే ఇక్కడ కలశం పెట్టేసి వినాయకుడికి అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తారు. చూశారు కదా కలశం ఎలా పెట్టారో. కలశం పెట్టిన తర్వాత అందరి చేతికి కలశం, ఎవరైతే హోమం దగ్గర కూర్చుంటారో వాళ్ళ చేతికి కలశం ఇచ్చేసి పూజ అయితే చేస్తారు. పూజ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా ఒక్కొక్కరుగా అభిషేకం అయితే చేస్తారు. అందరి గురించి ఆవు నెయ్యి, ఇంకా పెరుగు, ఇంకా చక్కెర, ఇంకా అన్ని ఏమేమి కావాలో పంచామృతాలు అవన్నీ కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. కానీ మళ్ళీ ఇంట్లో నుంచి ఎవరికైనా కావాలంటే వాళ్ళు తెచ్చుకున్నారనమాట. మేము కూడా పంచామృతాలు అన్నీ తీసుకెళ్ళాము. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, ఇంకా కావాల్సినవన్నీ తీసుకెళ్ళాము. ఇంక కొబ్బరికాయ, అరటిపళ్ళు. నేనైతే ప్రసాదం అయితే ఇంట్లో చేశానమాట. శనగలు అనేవి రాత్రి నానబెట్టి పొద్దున్న లేసి ఉడికించేసి అవి తాలింపు పెట్టేసి తీసుకెళ్ళాను. శనగలు అయితే తొందరగా అవుతాయి కదా, ఇంకా ఏ ప్రసాదమైనా తొందరగా అవ్వదు. మనం చేస్తాం కానీ తొందరగా అవ్వదు. అంత పొద్దున్నే 5 గంటలకల్లా హోమం దగ్గరికి వచ్చేయమని చెప్పారు. ఇంకా అంత పొద్దున్నే మనం చేయలేం కాబట్టి ఎవరైనా ఉంటే మనం ముందు వెళ్ళిపోయి వాళ్ళకి ఆ ప్రసాదం అంతా తీసుకొని రండి అని చెప్తే బాగుంటుంది కాబట్టి. కానీ మనం కుదరలేదు కాబట్టి అందుకే శనగలు అయితే ఈజీగా అయిపోతాయి అనేసి ప్రసాదంగా తీసుకెళ్ళాను. చూశారు కదా ఇక్కడ అందరి చేతికి ఎంతమంది అయితే హోమం దగ్గర కూర్చుంటున్నారో మగవాళ్ళ వెనక ఆడవాళ్ళు కూర్చోవాలి, ఎందుకంటే సరిపోదు కాబట్టి. ఇంకా మగవాళ్ళు వెనక ఆడవాళ్ళు కూర్చున్నారనమాట. ఎంతమంది మగవాళ్ళు కూర్చున్నారో అంతమంది అలా కలశం పట్టుకొని ఇంకా అంతమందికి ఆ కలశం అలా ఒక్కొక్కరుగా పట్టుకొని మంత్రాలు చదివిన తర్వాత పంతులు గారు తీసుకొని పక్కన పెట్టారనమాట. ఇంకా హోమానికి అన్నీ రెడీ చేసేసారు పంతులు గారు. మేము వెళ్ళి ఇక్కడ అభిషేకం అయితే చేసాము. చూశారు కదా అందరు తీసుకెళ్ళి ఒక బిందెలో వేసేసాము. బిందెలో వేసిన తర్వాత మిగతావి ఇంకా ఎవరు తీసుకెళ్ళినవి వాళ్ళన్నీ ఒక చెంబులో కలిపేశారు. కలిపిన తర్వాత ఇంక ఫస్ట్ అయితే పంచామృతంతో అభిషేకాలు ఎంతమంది ఉన్నారో అంతమంది అభిషేకం చేసేసారు. తర్వాత ఫ్రూట్ జ్యూస్తో అభిషేకం చేశారు. తర్వాత కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, కొబ్బరి నీళ్ళు అన్నీ ఒక చెంబులో వేసేసి అందరం కొన్ని వేసిన తర్వాత ఇంకా మంచినీళ్ళు ఉంటాయి కదా, మంచినీళ్ళతో అభిషేకం అయితే చేసేసాము. అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. ఎంత బాగా వస్తుందని అనుకోలేదు నేనైతే. చాలా బాగుంది. మీకు చూపించింది 1% అనమాట. ఇక్కడైతే 10% చాలా బాగా జరిగింది. ఎందుకంటే మేము పోసేటప్పుడు ఇంకా అంత క్లారిటీగా వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరనమాట. వాచ్మెన్కి తీయమంటే ఇగోండి ఇలానే తీశారనమాట. ఈ వీడియో మా ఆయన పోసేటట్టు నేను తీశాను. ఇంకా వాచ్మెన్కి తీయమంటే అస్సలు బాగా తీయలేదు. తీసిన వీడియో మొత్తం కిందనే ఉందనమాట. భూమికి తీయడమే అనిపించేసింది, అస్సలు తీయలేదు. అంటే ఆయన ఏంటంటే తీసేటప్పుడు ఆఫ్ చేసేస్తున్నాడు, మనకి ఆఫ్ చేసేటప్పుడు ఇంకా కింద పెట్టేస్తున్నాడు అనమాట. ఆన్ చేసి కింద పెట్టేస్తున్నాడు. మొత్తం వీడియో అంతా ఖరాబ్ అయిపోయింది. లేదంటే ఇంకా బాగా వచ్చేది వీడియో అనేది. ఇంక ఇక్కడగా వేరే వాళ్ళకి చెప్పాను అనమాట, చిన్న ఫోటో అయినా తీయండి అనేసి తీశారు. ఇంకా అభిషేకం అంతా అయిపోయింది. అభిషేకం అయిన తర్వాత ఆ రోజే ఇంకా టీచర్స్ డే సెలబ్రేషన్ అనమాట. అభిషేకం అయ్యింది. ఇంకా నేను ఇంటికి వచ్చి మా పాపకైతే శారీ కట్టి జడేసేసి ఇంటికైతే మళ్ళీ ఇంటి నుంచి అయితే మళ్ళీ హోమాన్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత వచ్చేలోపు ఇలా పసుపు కుంకుమతో అభిషేకం కూడా చేయాలి కదా. ఇంకా పంతులు గారు అయితే పసుపు కుంకుమ ఇలా ముద్దలు పెట్టి కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళతో అభిషేకం అయితే చేశారు. అభిషేకం చేసిన తర్వాత అయ్యేవారికి అయితే ఇలా రెడీ చేశారో చూడండి, ఎంత చక్కగా ఉన్నారో, ఎంత కలగా ఉన్నారో. ఆ దీపాలు, ఆ పువ్వులు, ఆ ప్రసాదాలతో చాలా కలగా ఉన్నారు. చాలా బాగా అనిపించింది అనమాట. వినాయకుడికి చూస్తుంటే, అదే మన గణపయ్యకు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. నాకైతే ముచ్చటగా అనిపించింది. చూసారు కదా హోమానికి కలశం రెడీ చేశారు కదా, ఇక్కడ సైడ్ పెట్టారనమాట. అది లాస్ట్లో ఏం చేస్తారో నాకు తెలియదు. ఇంకా హోమానికి అయితే అందరు రెడీ అయిపోయారు.
ఇంకా నేను కూడా వాచ్మెన్కి తీస్తే వాళ్ళు తీయలేదనేసి ఇంకా అందరికీ నేను కనిపించకపోయినా అందరు మంచిగా కనిపించాలనేసి అందరికీ కొంచెం కొంచెం అలా తీశానమాట. ఇంకా ఫస్ట్ అయితే పంతులు గారు అయితే హోమానికి ఇలా రెడీ చేసేసి హోమం అయితే స్టార్ట్ చేసేసారు. మొన్న మేము అనుకున్నాము మా గృహప్రవేశానికి హోమం ఉంటుందేమో అని అనుకున్నాము, కానీ పంతులు గారు ఏంటంటే పైన కట్టిన ఇల్లుకి హోమం ఉండదు, ఇంకా కింద కట్టుకుంటేనే హోమం ఉంటుందని చెప్పారు. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసామన్నమాట హోమం ఉంటుందేమో అనేసి. ముందే అన్ని రెడీ చేసుకున్నాము హోమానికి ఏ బట్టలు కట్టుకోవాలి ఏంటి అనేసి. కానీ అప్పుడు అయితే హోమం జరగలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే హోమం జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది అనమాట హోమం జరిగినందుకు. అనుకోకుండా మేము అసలు అనుకోలేదు ముందు రోజు వరకు. ఇంకా ముందు రోజు మాకు మెసేజ్ పెడితే కూర్చుంటాము అని చెప్పామన్నమాట. మనకు వినాయక చవితి కూడా చేసుకోలేదు, వినాయకుడికి ఇంక సంవత్సరం అయింది కదా ప్రతిష్ఠ చేసేసి ఇలా పూజలు చేయడం చాలా మంచిది కాబట్టి కూర్చుందాం అనేసి ఇంకా అనుకున్నాం కాబట్టి కూర్చున్నాము. హోమంలో వినాయకుడు కనిపించానని చెప్పాను కదా, ఆ ఫోటో కూడా మీకు లాస్ట్లో పెడతాను, చూసేసేయండి. ఇంకా హోమం అయితే అయిపోయింది, అందరికీ ప్రసాదాలు పంచాలి కాబట్టి ముందైతే వినాయకుడి దగ్గర ప్రసాదాలు పెట్టేసేయండి. అందరు ప్రసాదాలు పెట్టిన తర్వాత అందరికీ ప్రసాదాలు ఇవ్వండి అని చెప్పారు. ఇంకా ప్రసాదాలు పెట్టిన తర్వాత ఎవరు కొబ్బరికాయ వాళ్ళు కొట్టిన తర్వాత ఈ పంతులు గారు అయితే హారతి అయితే ఇచ్చారు. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అందరం ఇంకా హోమం దగ్గర బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు అయితే అందరికీ పెట్టారు పంతులు గారు. బొట్టు పెట్టిన తర్వాత మేము కొట్టిన కొబ్బరికాయ అరటిపళ్ళు అందరికీ ఇంకా తాంబూలం లాగా ఇచ్చారనమాట. ఇంక ఇచ్చిన తర్వాత చూడండి ప్రసాదాలన్నీ ఒక్కొక్కరిగా ఎవరికి ఏది కుదిరితే అది అయితే తీసుకొచ్చారనమాట. వినాయకుడు చూసారా చాలా కలగా ఉంది కదా, చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. గుడి అయితే చాలా బాగా అనిపించింది, చిన్న గుడిలాగా కట్టామన్నమాట సెల్లర్లో. ఇంకా ఎంత మంచిగా పంతులు పూజ చేశారు కాబట్టి పంతులకైతే సన్మానం చేయాలి కదా అనేసి ఇంకా సాల్వా ఉంటే మగవాళ్ళందరూ కలిపి ఇంకా సాల్వాతో సన్మానం చేశారు. చక్కగా చాలా బాగా జరిగింది పూజ అయితే, చాలా బాగుంది. నాకైతే చాలా ముచ్చట అనిపించింది. పొద్దున్న ఎప్పుడు 5 గంటలకు వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి 11 అయింది అనమాట, 10:30, 11 అయింది. సో పూజ అయితే ఇలా జరిగింది. చూడండి మీకే ఎంత మంచిగా అనిపించింది కదా. సో వినాయకుడు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. నాకైతే ఫుల్గా హ్యాపీ అనమాట. వినాయకుడికి అలా చూస్తుంటే చాలా ముచ్చట అనిపించింది, ఎంత కలగా ఉన్నారో. ఇంకా దిష్టి తగలకుండా ఇంకా పంతులు గారు అయితే స్వామివారికి అయితే దిష్టి తీసేశారు. దిష్టి తీసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మగవాళ్ళకి కొంచెం ఫోటో తీయండి అని చెప్పారనమాట. సో మనం కనిపించకపోయినా పర్లేదు, వీడియోకి వస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఇలా అయితే చిన్న వీడియోలోన ఫోటో అయితే తీసాను అనమాట. తిని వచ్చేసి వాచ్మెన్కి వీడియో తీయమంటే అస్సలు తీయలేదు. ప్రసాదాలు తినేటప్పుడు కూడా వీడియో తీయండి అని చెప్తే తీయలేకపోయారనమాట వీడియో. సరేలే అనేసి నేను ఇంకా అలా తీసిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే అందరికీ ప్లేట్లు ఉంటాయి కదా, అన్నీ ఎవరెవరు ఏం తెచ్చారో అన్నీ ఇచ్చేసి మేము కూడా కొంచెం కొంచెం ప్రసాదాలు తినేసి ఇంకా లాస్ట్లో కొంచెం ఇలా ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఫొటోసే ఉన్నాయి, ఇంకా వీడియో అనేది సరిగ్గా తీయలేదు వాచ్మెన్. మా వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది, కానీ మా పిల్లలు అయితే రాలేదన్నమాట ఇక్కడ పూజ దగ్గరికి, అందుకే వీడియో తీయలేకపోయాము. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.